హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకటేష్. అండ్ ఈరోజు మళ్ళీ మనం మొక్కలకు వాటర్ పోయడానికి పైకి వచ్చామన్నమాట. సో ఎప్పట్లా బకెట్ తోటి మళ్ళీ నింపి అట్లా దూరం తీసుకెళ్ళి పోయడం బాగా రిస్క్ అవుతుందని నేను ఈరోజు ఒక ఈజీ వే ఎంచుకున్నాను. అదేంటో మీకు ఈ వీడియోలో చెప్తాను. అది చెప్పే ముందు మీరెవరైనా చిన్నప్పటి నుంచి మర్రీ ఫ్రూట్స్ తిన్నారా లేదా కామెంట్ చేయండి. అంటే మాకైతే మా స్కూల్ పక్కనే ఉండేది ఒక మర్రి చెట్టు. మేము ఆఫ్టర్నూన్ రాగానే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అసలు ఏం తిన్నామో కూడా గుర్తులేదు, కానీ ఆ ఫ్రూట్లో ఏం తిన్నామో అనే విషయం కూడా నాకు ఇంతవరకు గుర్తులేదు. కానీ బట్ మర్రి పండ్లు అయితే తినేవాళ్ళం. ఆ ఫ్లేవర్, దాని లోపల ఉండే చిన్న చిన్న గింజలు అవన్నీ నాకు ఇంకా గుర్తున్నాయి అన్నమాట. సో అసలు ఏం జరిగిందంటే, ఇట్లా నిన్న మొన్న బకెట్తో పోసేవాళ్ళం కదా. సో బకెట్ తోటి మళ్ళీ ప్రతి ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళి బకెట్ తీసుకొచ్చి అవన్నీ పోయడానికి కొంచెం రిస్క్ అయిందన్నమాట. ఎట్లాగో మనం వ్యవసాయం చేస్తాం కదా. సో ఆ ప్లాన్ తోటి ఒక ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అదేంటంటే, యాక్చువల్గా ఇంతకుముందు కింద పైపు ఉండేది, కానీ డ్రిప్ పైపు. బట్ ఎవరు పైకి తీసుకురాలేదన్నమాట. పైకి తీసుకొచ్చి పోయడం అవన్నీ ఎవరు చూసుకోలేదన్నమాట. సో మనం ఆల్రెడీ కొంచెం ఇలాంటి వాటిలో హై ఉంటాం కాబట్టి మళ్ళీ కిందికి వెళ్ళి అసలు ఈజీ వే ఏంటనేది కొంచెం చూసుకొని ఆలోచించుకొని మనం కొంటూ ఒక వే సెట్ చేసుకోవాలి కదా. సో అట్లా అందుకోసమని మనం కింద ఒక 2-3 పైపులు ఉండే అన్నమాట. ఎందుకంటే అవి యూజ్ చేయలేదు ఇంతవరకు ఎవరు. సో అట్లా అని చెప్పేసి మీకు కూడా ఇంతకుముందు కింద ఉన్న చెట్లను చూపించలేదు కదా. చూడండి, కింద రోజ్ ట్రీ అవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచే మేము మట్టి తీసుకెళ్ళేది. పైదాకా తీసుకెళ్ళి ఆ చిన్న చిన్న బకెట్స్ ఉన్నాయి కదా, వాటిలో మట్టి పోసిన తర్వాత మొక్కలు పెడుతుండే. చూడండి, అది చిక్కుడు చెట్టు. ఈ పైపే మనం ఇప్పుడు పైకి తీసుకెళ్ళబోతున్నాం అనమాట. సరిపోదు అనుకుంటున్నా, కాకపోతే దాని పక్కన ఉన్న పైపు ఇంకా చాలా పెద్దగా ఉన్నది. మనకు ఒక్కరికి క్యాపబిలిటీ లేదు అది ఆ పైపు తీసుకెళ్ళడానికి. సో ఇదైతే తీసుకెళ్ళి పైన సెట్ అవ్వకపోతే దగ్గర, అంటే పైప్ అందిన వరకైనా దగ్గరికే ఉంటుంది కదా. సో తీసుకెళ్ళి వాటర్ పోసేద్దాం. లెట్స్ బిగిన్. చూడండి, సో మ్యాక్సిమం కొంచెం వరకు అయితే అందింది పైపు. ఇంకా కొంచెం ఒక 4-5 ట్రీస్ వరకు అందలేదన్నమాట. సో ఆ 4-5 ట్రీస్ వరకు మనం వాటర్ ఎలాగైనా పోసుకోవచ్చులే, అక్కడ బకెట్ బట్టి అక్కడ నుంచి పోయొచ్చు అన్న ఇంటెన్షన్ తోటి నేను తీసుకెళ్ళాను అనమాట. కాకపోతే అంటే ఎట్లా అంటే, బకెట్ అంత పెద్ద బకెట్ అక్కడ వరకు మోసుకోపోవడం చాలా కష్టం, కానీ పక్కనే అయితే ఈజీ కదా అన్న ఇంటెన్షన్ తోటి తీసుకెళ్ళాను అనమాట. సో ఎలా పోస్తున్నానో మీరే చూడండి. చెప్పాను ఈ ట్రీకి చాలా, ఇది ఒక్కదానికే బాగా రోసెస్ పూస్తాయి అన్నమాట. సో చూడండి, అంతకుముందు ఇక్కడ నుంచే తీసుకొచ్చేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ పైకి. మళ్ళీ వాటర్ వేస్ట్ కాకుండా గేట్ వాళ్ళు మంచిగా పెట్టి వచ్చేసాను అనమాట. అంటే కొంచెం మనం లోపలికి గేట్ వాళ్ళు అనేది క్లోజ్ అవుతుంది కదా. సో ఆ క్లోజ్నెస్ వల్ల అది గ్రిప్ గట్టిగా పట్టి వాటర్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉన్నాయన్నమాట. సో ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ కదా. మళ్ళీ బకెట్ తీసుకొచ్చి మోసి అవన్నీ పెట్టడం కంటే ఇది కొంచెం ఈజీగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా, ఇట్లా మీరుకి ఏమన్నా డిఫరెంట్ ట్రీస్ తెలిస్తే చెప్పండి, మేము ప్లాంటేషన్ చేసుకుంటాం అని చెప్పాను కదా. సో ఎవరు కామెంట్ చేయలేదు, చెయ్యండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇప్పటి వరకు ఉన్న ట్రీస్ అయితే చాలా డిఫరెంట్గానే ఉన్నాయని చెప్పాలి. అండ్ ఇట్లా ఉండేది మా పక్కన, మా స్కూల్ పక్కన మర్రి చెట్టు. దాని ట్రీస్ మీరు ఎప్పుడైనా చూడకపోతే చూడండి, అసలు భలే డిఫరెంట్గా ఉండేవి. అవి అయితే బాగా ఆడుకునే వాళ్ళం. తర్వాత ఈరోజు నేను అంజీర్ తిన్నాను అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. మీలో ఎవరు తిన్నారో లేదో కామెంట్ చేయండి. అంటే అంజీర్ అంటే నేను ఎప్పుడు డ్రైగా ఉంటుంది అట్లా అనుకున్నా, కానీ ఫస్ట్ టైం తినాల్సి వచ్చింది. ఇది మా అన్నయ్య తీసుకొచ్చిండు. అంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువ మా అన్నయ్య కొంచెం. సో తీసుకొచ్చిండు. అసలు లోపల ఎట్లుందో చూడండి, కొంచెం మర్రిలానే ఉంది కదా. అసలు యాక్చువల్గా నేను మర్రి ట్రీ గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఈ అంజీరు కూడా లోపల మర్రికాయలానే ఉందన్నమాట. సో ఆ పైప్ తోటి మొత్తం నీళ్ళన్నీ పోసేసాను. కొంచెం అందలేదని చెప్పాను కదా పైపు, ఒక 4-5 ట్రీస్కి ఏమో అందలేదు. సో ఆ ట్రీస్కి మళ్ళీ అక్కడ నుంచి
బకెట్ తోటి పోయడం జరిగిందనమాట. బట్ కొంచెమైనా స్ట్రెస్ తగ్గింది కదా. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బకెట్లో నీళ్ళు ఇచ్చి అక్కడ దాకా పోయడం కంటే అసలు దగ్గర వరకు అందింది పైప్ అయితే. మంచిగా అనిపించింది నాకు కూడా. కొంచెం ఎక్కువ రిస్క్ అనిపించలేదు అనమాట. అన్ని ట్రీస్కి కొంచెం అంటే మనం ఎఫర్ట్ బాగా పెట్టి కొంచెం ఎక్కడో మిస్ అవుతుంది కదా దాన్ని కేర్ చేయడం. బట్ ఇది కొంచెం స్మార్ట్ వర్క్ అనమాట. చూడండి కొద్దిసేపు ఆడుకున్నాను అట్లా వాటర్ తోటి. మంచిగా అన్నిటికీ వాటర్ పోసి సరిపోయేదాన్ని మంచిగా ట్రీస్ అన్నిటిని చూసి అసలు వాటర్ సరిపోయినాయా లేదా అని చూసేసి కిందకి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీలో ఎవరైనా మర్రి పండ్లు తిన్నారా లేదా కామెంట్ చేయండి. అండ్ అంజీర్ తింటే కూడా డ్రై అంజీర్ ఎలా అవుతాయో మీకు ఏదైనా ప్రాసెస్ తెలిస్తే కమెంట్లో ఎన్నో డిఫరెంట్ థింగ్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.